గుడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏమిటంటే, కారణాలుంటాయి కదా! గుడికి వెళితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే, భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రవేశిస్తుంటాయంటే, అక్కడ ఆలయాలుంటాయి. అంటే భూమి నుంచి కొన్ని ఆకర్షణ శక్తులుంటాయన్నమాట, తరంగాలు. ఎక్కడైతే ఉంటాయో అక్కడ టెంపుల్స్ అనేది నిర్మించి ఉంటారు. అలాంటి ప్రదేశంలో దేవాలయ గర్భగుడిలో మూల విరాట్టును అంటే మూల విరాట్ ఉంటారు కదా! నిలిపి స్థానంలో వేద మంత్రాలు రాసిన పంచలోహ యంత్రాన్ని నిక్షిప్తం చేస్తారని పండితులు చెప్తున్నారు. అంటే పంచలోకాలన్నీ భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది కాబట్టి లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అంటే ఆ చుట్టూ ప్రాంతంలో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే గర్భగుడిలో అంటే గుడికి వెళ్ళి మూల విరాట్టులో ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ఆ తరంగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దానివల్ల శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకని మనం దానివల్ల గుడికి వెళ్ళిన రోజు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాం. అంటే ఆ ప్రశాంతత అనేది మనలో ప్రవేశించి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆ రోజంతా, డే అంతా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా గుడికి వెళ్ళమంటారు. దీనివల్ల గుడికి వెళ్ళిన రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందుకనే గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని అదే కారణం. గుడికి వెళ్ళటం కూడా మనలోని చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది. అంటే ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా గుడికి వెళితే పాజిటివ్ ఎనర్జీ అనేది మన శరీరంలోకి ప్రవేశించి మనసు అనేది గడబిడ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఎందుకంటే పంచభూతాలన్నీ కూడా మనలో కూడా ఉంటాయి. శరీరంలో ఉంటాయి కాబట్టి ఆ పంచలోహాలన్నీ భూమిలో ఉండే శక్తి తరంగాలు గ్రహించడం వల్ల ఆ తత్వం అనేది మనలోకి ప్రవేశిస్తుంది. గుడికి వెళ్ళి మనం మూల విరాట్ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిదంటారు. అందుకని దేవుడు ఉన్న చోట ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ పాజిటివ్ ఎనర్జీ పీస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఆయన మంత్రాలు కానీ వేద మంత్రాలతో చదివి అక్కడ నిర్బంధం చేస్తారు కాబట్టి మనసు అనేది చాలా తేలికగా, హాయిగా, సుఖంగా అనిపిస్తుంది. అందుకని వీలైనంత మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గరే ఉన్న లేతే మీ పక్కన ఉన్న గుడికి వెళ్ళి దేవునికి ఒక నమస్కారం చేసి మనస్ఫూర్తిగా మీ కోరిక కోరుకోండి. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.